పాడుతా తీయగలరు. తర్వాతి గాయనిమణి శ్రావ్య ఎంపిక చేసుకున్న పాట, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం మణిశర్మ గారు, గానం శ్రేయా ఘోషాల్ గారు. ఒక్కడు సినిమా నుంచి నువ్వేం మాయ చేశావు కానీ, భలే పాట. ఆల్ ది బెస్ట్ అమ్మా. చేసావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని, క్షణం మాగనంటోంది వాణి, మరీ చిలిపిరి వయసు వాణి. హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా, చిందులేస్తున్న ఈ అల్లరి. హో సయ్యా సయ్యా రే సయ్యా రే సయ్యా, ఎట్టు పోతుందో ఏమో మరి. నువ్వే మాయ చేసావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని, క్షణం మాగనంటోంది వాణి, మరీ చిలిపిరి వయసు వాణి. కవ్వించుతున్నా ఇలా నిన్ను వెంటాడి రానా, ఎలాగైనా నేను కలుసుకోనా. హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా, ఆశపడుతున్న ఈ నామదే. హో సయ్యా సయ్యా రే సయ్యా రే సయ్యా, అది తీరేది ఎప్పుడన్నది. నువ్వే మాయ చేసావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని, క్షణం మాగనంటోంది వాణి, మరీ చిలిపిరి వయసు వాణి. ఇదమిద్దంగా ఇది అని తప్పు చెప్పడానికి నాకేం కనిపించట్లేదు. యాక్చువల్గా నువ్వు ఏమి మాయ చేసావో కానీ, అది సెన్స్. నువ్వు ఏం మాయ చేసావో కానీ, ఆ మాకు మావత్తు ఇవ్వకపోతే నువ్వే మాయ చేసావో కానీ అనే వినపడుతుంది. నువ్వే మాయ చేసావని కాదు, నువ్వేం మాయ చేసావో ఆ మాకు మావత్తు బాగా వినపడాలి. నువ్వేం మాయ చేసావో కానీ అలా రావాలి. అది నువ్వే మాయ అని పాడుతున్నారు మీరు. నువ్వేం మాయ, మాకు మావత్తు రానివ్వండి. అలా ఒక్కసారి పాడమ్మా. నువ్వే మాయ చేసావో. బెటర్ అలా ఉండడం మంచిది. సో ఎస్ అయ్యారే సయ్యారే ఎక్స్ప్రెషన్ ఇవ్వడం కోసం అది చిన్న చిన్న బ్రేక్లు వస్తున్నాయి అక్కడ. ఇంకొకటి ఎక్కడో చరణంలో కూడా ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడం కోసం ట్రై చేస్తే అటు ఇటు అవుతోంది. మిగతా తర్వాత మీ ముందు పాడినటువంటి యశస్విని లాగానే మీకు నేను చెప్పేది ఏంటంటే, ఆ సాఫ్ట్నెస్ని ప్రతి చోట ఉండాల్సిన అవసరం లేదు. ఈ పాట మీరు విన్నారంటే శ్రేయా ఘోషాల్ బ్రైట్గానే పాడుంటుంది. ఎక్స్ప్రెషన్ వాయిస్లో మ్యూజికల్గా వస్తుంది తప్ప డోంట్ మేక్ ఇట్ టూ సాఫ్ట్. ఆ సాఫ్ట్గా పాడడం వల్ల అక్కడక్కడ కొంచెం లూజ్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట. అదర్వైజ్ యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్, మంచి వాయిస్ మీది. చక్కగా దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలన్నది మీ చేతుల్లో ఉంటుంది. చక్కటి నవ్వు ఇచ్చాడు దేవుడు, తల్లి నవ్వుతూ ఉండమ్మా హాయిగా. ధన్యవాదాలు. అది ఎంజాయ్ చేస్తూ పాడు పాట, అంతే. అంతకంటే గాడ్ బ్లెస్. పాడుతా తీయగలరు. తర్వాత గాయకుడు ఉమాకృష్ణను ఆహ్వానిద్దాం చప్పట్లతో. కంగారుగా ఉన్నారు మీరు అని అర్థమవుతుంది. మీరు దయచేసి అక్కడ నుంచినప్పుడు మీరే కింగు, అర్థమైందా? మీరు ఏ అవతల వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. మీ పాట మీకు తెలిసిన రీతిలో ఆనందంగా హాయిగా ధైర్యంగా పాడండి. ఇప్పుడే ఇది బోన్లో నిలబెట్టి సాక్ష్యం చెప్పమంటాం కానే కాదు. ఇది హాయిగా మీరు పాడే పాటను మీరు అనుభవించకపోతే, మీలో గనక ఆ ధైర్యం లేకపోతే పాట పరిణతి చెందదు, కష్టం అవుతుంది. హాయిగా పాడండి. మామూలుగా ఉండొచ్చు. మీరు నుంచోవడంలో కూడా నేను ఎందుకన్నా మంచిదని చెప్పి ఎవరిని చేజరించు జగము, ఎవరిని లోపల నుండి లీనమై అవ్వని పరమేశ్వరుడు ఎవడు అన్నట్టు కాదు. హాయిగా ఉండండి మీరు.
చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితిని ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలినులే ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారిను నా మనసే ఈ పూట చిలిన మాట ఇక కరువైపోయెనులే అధరముదరము నడుమను ఏదో అలజడి రేగెనులే వీక్షణలో నిరీక్షణలో అరక్షణము యుగమేలే చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయనులే ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నవిలే ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారును నా మనసే ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారిను నా మనసే జనరల్లీ యువర్ సింగింగ్ ఈజ్ గుడ్, ఇబ్బంది ఏం లేదు, మీరు పాడిన దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఈ జీవికి జీవన స్ట్రిక్ట్గా టెంపోలో ఉండేది చూడండి. ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నదిలే, లో అయిపోయింది నాకు. అలాగే ఓ సఖియా ఖా ఒత్తు, ఓ సఖియా సఖియా సఖి, ఓ సఖియా కరెక్ట్. తర్వాత కలయిక అంటే ఏంటి అర్థం చెప్పండి. కలయిక మీన్స్ ఇద్దరు కలిసి ఉండడం. ఓకే, కరెక్టే. అది ఆ లాకు దీర్ఘం లేకుండా చూడండి. మన కలయిక, అది మన కలయిక. ఇంకోసారి అనండి. మన అది కలయిక. మన అనే వినపడుతుంది నాకు, మన కలయిక లాగా. మన కలయిక. అది ఆ కలయిక ఇక్కడ ట్యూన్ కోసం అలా చేయక్కర్లే. మన కలయిక తెలిపెనులే, మన కలయిక. ఓకే, అణకారం ఎక్కువగా వినపడుతోంది, మిగతా అంతా బాగుంది. అక్కడక్కడ ఆ కట్స్గా లేకుండా ఒక ఫ్లోలో వెళ్ళేటట్టు చూడండి. ఇంతంగ్ అలా ఉంది కదా, అంతే. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ అమ్మా, బ్యూటిఫుల్. మీరు క్లోజ్ హమ్మింగ్ చాలా బాగుంది.